అరే మోటు, నువ్వు మా అందర్నీ ఇక్కడికెందుకు రమ్మన్నావు? పతులు దీన్ని చూడు, ఇది యోగా పుస్తకం. మనం యోగా చేసే శరీరం ఎప్పటికీ ఎంతో దృఢంగానూ బలంగానూ ఉంటుంది. నేను దీన్ని చదివి యోగా నేర్చుకుంటాను, జీవితాంతం ఫిట్ గా ఉంటాను. ఒకవేళ నువ్వు యోగా నేర్చుకోవాలనుకుంటే ఏదైనా క్లాసుకు వెళ్ళి నేర్చుకోవచ్చు కదా మోటు. ఎవరైనా యోగా గురువు దగ్గరకు వెళ్ళి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అరే, ఈ పుస్తకంలో ఎన్నో సులభమైన మార్గాలు రాశారు. నేను చదివే నేర్చుకుంటాను, మీ అందరికీ నేర్పిస్తాను. చెప్పండి, నాతో పాటు ఎవరెవరు యోగా నేర్చుకుంటారు? మోటు, ఇలా కేవలం పుస్తకం చదివి యోగా నేర్చుకోవడం చాలా కష్టం. అరే, ఇందులో కష్టమేమీ లేదు. చూడు, అన్నింటికంటే ముందు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యాలి. ముక్కుకి ఒకవైపు ఇలా ఇదిగో నీ వేలుతో మూసి రెండో వైపు నుంచి దీర్ఘంగా శ్వాస పీల్చుకోవాలి. చూడు, ఇలాగా. అరే, యోగా ఈ విధంగా నేర్చుకున్నావంటే ఊపిరి కూడా తీసుకోలేకుండా పోతావు. పద, ఇంటికెళ్దాం పద. రాను, అస్సలు రాను. నేను యోగా నేర్చుకునే తీరాలి. నువ్వు ఇంటికి వెళ్ళిపో. సరే, అయితే నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో. ఈ ఎక్సర్సైజులు చాలా ఎక్కువైపోయాయి. ఇంకా కాళ్ళని బలంగా చేసే ఎక్సర్సైజులు చేయాలి. ఇక్కడ ఏమి రాస్తుందంటే, ముందు కుడి కాలుని పైకెత్తి మెడకు కుడివైపున పెట్టుకోవాలి. ఇదిగో ఇలా. ఇప్పుడు ఎడం వైపు కాలు తీసి ఇలా ఎడం వైపు పెట్టుకోవాలి. ఇప్పుడు కుడివైపు కాలు ముందుకు తీసుకొచ్చి అరే, ఈ కాలు బయటికి రావటం లేదు. ఇప్పుడు దీన్ని ఎలా తీయాలి? ఇప్పుడు నేను పతులు దగ్గరికి వెళ్లాల్సిందే అనుకుంటా. తనే ఈ కాళ్ళు తీయగలడు. పతులు, ఎక్కడున్నావు? నాకు సాయం చేయి పతులు. మోటు, నీకేమైంది? కాళ్ళు దృఢంగా ఉండటానికి ఎక్సర్సైజులు చేస్తున్నా. పతులు, తెరు, తలుపు తెరు. ఎవరూ లేరు. అసలు తలుపెవరు కొట్టినట్టు? పతులు, కిందకు చూడు, కిందున్నాను. అరే, అలా నవ్వకు. మెడ మీద నుంచి నా కాళ్ళను ముందుకు తీసుకురా. ముందు నన్ను నవ్వుకొని. థ్యాంక్ యూ పతులు. సరే, ఇక యోగాబోతో నిన్ను వదిలేసినట్టే. పద, మనిద్దరం వెళ్ళి టీ కొట్టు బాబాయ్ కొట్లో సమోసాలు తిందాం. నీకు నన్ను చూస్తే ఎగతాళిగా ఉంది కదా? మరేం పర్వాలేదు, అలా చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు నేను యోగా గురువునే అయ్యే తీరతాను. అరే, నేను నిన్నేమీ ఎగతాళి చేయడం లేదు. నేను నీకు ఒకే ఒక్క మాట చెబుతున్నాను. నువ్వు యోగా గురువు అవ్వడానికి ముందు ఎవరైనా ఒక గురువు దగ్గర నేర్చుకో. అరే, నాకు గురువులు ఎవరు అవసరం లేదు. తర్వాత కలుస్తాను. బాయ్ బాయ్. ఆహా, అర్థమైపోయింది. ఈ ఎక్సర్సైజ్ తో చేతులు, కాళ్ళు, పొట్ట అన్ని బలంగా ఉంటాయి. భుజాలు కూడా చాలా దృఢంగా తయారవుతాయి. అరే, నోరు మూసుకోండి. ఇతరులను చూసి నవ్వటం బుద్ధిలేనితనం. సిగ్గులేదా? అరే, మళ్ళీ నా కాళ్ళు ఇరుక్కుపోయాయి. ఇప్పుడు కాళ్ళు చేతులు రెండూ పట్టేసినట్టున్నాయి. ఇలా చూస్తూ ఉంటే మళ్ళీ పతులు దగ్గరికి వెళ్లాల్సి వచ్చేలా ఉంది. పతులు, నాకు సాయం చేయి. పతులు, కాళ్ళు చేతులు రెండూ ఇరుక్కుపోయాయి. పతులు, నాకు సాయం చేయి. ఎవరది? ఖచ్చితంగా మోటు అయి ఉంటాడు. ఖచ్చితంగా ఇది ఇంకెవరి పని అయి ఉండదు. ఓయ్, నిన్ను నేను వదిలిపెట్టను. ఎవరు మీరు? మోటు బతులు తప్ప ఇంకెవరు ఇలాంటి పని చేయలేరు. ఎక్కడున్నారు? వదిలిపెట్టను. స్టాప్.
స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఓటు, భారత మాత మీద ఓటు. ఆగండి. పతులు, అరే పతులు, ఆ, అరే ఇక్కడ అసలు ఎవరూ లేరేంటి? అరే అప్పుడప్పుడు కాస్త కింద చుట్టం కూడా నేర్చుకో. ఆ? అరే మోటు, ఎప్పటికైనా నువ్వు ఒప్పుకో, ఆ యోగా భూతాన్ని వదిలిపెట్టు. ముందు నువ్వు నన్ను సరిచేయి. దయచేసి నువ్వు నవ్వటం ఆపే. అమ్మా. మోటు, ఈ రోజు మేమిద్దరం నీకు పాఠం చెప్పాలని వచ్చాం. పాడిస్తాం. ఇప్పుడు నేను. అరే మీరు నన్ను బాల్లా చేసి ఆడుకుంటున్నారు. అయ్యో, వద్దు, వదిలేయండి. కాపాడు. అయ్యో, అమ్మా, నాన్న. అరే అరే నన్ను పైకెత్తుకుని తీసుకువెళ్ళొచ్చు కదా. సారీ. వద్దు, ఎవరైనా కాపాడండి. నా మీద అత్యాచారం చేస్తే ఒప్పుకోను. కాపాడండి. ఓయ్, ఏదో ఆ భగవంతుడి దేవుల నైవేద్య తమ్ముడు మళ్ళీ యోగా నేర్చుకుంటానంటూ అక్కడికి వెళ్ళొద్దు. నేను యోగా నేర్చుకునే తీరతాను. అయ్యో, నాన్న. ఏయ్ పత్లు, మోటు ఏమయ్యాడు? చాలా రోజుల నుంచి కనపడడం లేదు. అరే చాలా రోజుల నుంచి ఇంటికి కూడా రావడం లేదు. అతనికి యోగా నేర్చుకోవాలనే పిచ్చి ఎప్పటికి వదులుతుందో ఏమిటో. అరే పతులు, నా స్నేహితుడా, నేను పూర్తిగా యోగా నేర్చేసుకున్నాను. నేను యోగా గురువును కూడా అయిపోయాను. అందుకే ఎవరెవరు యోగా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ నా దగ్గర నేర్చుకోండి. కలవాలనుకున్న వారు పురుపురి నగర మైదానం దగ్గరికి వచ్చి నన్ను కలవండి. అరే ఏమిటి విశేషం? మోటు సమోసాలే అడగలేదు. ఓయ్, మోటు నిజంగానే యోగా గురువు అయిపోయాడేమో. తను తన భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు. నేను తన దగ్గర యోగా నేర్చుకోవడానికి వెళ్తున్నాను. యోగా గురువు మోటూజీ, నేను నా చేతులను దృఢంగా చేసుకోవాలంటే ఎలాంటి యోగా చేయాలి? పూర్ణ రాత్రి ఉత్తమ ఖాదనం అంటే చేతుల మీద రాత్రంతా తల్లకిందులుగా ఉండాలని. తెల్లవారిన తర్వాత వచ్చి నన్ను కలు. తథాస్తు. గురుజీ, నా సైట్ నంబరు పెరిగిపోతూ ఉంది. ఏదైనా ఆసనం ఉంటే చెప్పండి. ఈ కలజోడు నా నుంచి పోయేలాగా చెప్పండి. పూర్ణ రాత్రి ఐ ఓపెనం కరణం అర్థాత్ రాత్రంతా రెండు చేతులతో రెండు కళ్ళని ఇలా తెరిచి పట్టుకోవాలి. రెప్ప వేయకూడదు. ఉదయం వచ్చి కలుసుకో. గురూజీ, నేను నేరస్తుల్ని పట్టుకోవడానికి చాలా దూరం పరిగెట్టాల్సి వస్తోంది. నాకేదైనా ఒక ఆసనం చెప్పండి. గుర్రం కంటే నేను వేగంగా పరిగెత్తాలి. పూర్ణ రాత్రి వరకు నాకు తెలుసు. ఆ తర్వాత చెప్పండి. పూర్ణ రాత్రి హార్ సమస్తాయ నమఖాదనం ఆసనం అర్థాత్ రాత్రంతా గుర్రంలా తిరుగుతూనే ఉండు. రెండు కాళ్ళ మీద చేతుల మీదే తిరుగుతూ ఉండాలి. ఉదయం వచ్చి నన్ను కలుసుకో. ఓయ్, నా తెలివితేటలు ఇంకా మెరుగుపరుచుకునే ఆసనం ఏదైనా ఉంటే చెప్పు నా సహోదరుడా, నా స్నేహితుడా. పూర్ణ రాత్రి శీర్ష ఆసనం కరణం అర్థాత్ రాత్రంతా తల మీదే నిలబడి ఉండాలి. ఉదయం వచ్చి నన్ను కలుసుకో. నాకు తెలిసి మీరెవ్వరూ మోటు చెప్పినట్టుగా చెయ్యకుండా ఉంటే మంచిది. ఎలా ఉన్నారు నా ప్రియమైన శిష్యులారా? అయ్యమ్మా, మీరు చెప్పిన ఆసనం పుణ్యమా అంటూ ఇప్పుడు సరిగ్గా నుంచోడం కూడా నాకు చేత కావడం లేదు. అక్కడి నుంచి ఇక్కడి వరకు దారంతా పాక్కుంటూనే వచ్చాను. లగేదు, నా కళ్ళు అసలు మూసుకోవడం లేదు. పెర్మనెంట్ గా తెరుచుకునే ఉన్నాయి. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని ఎలా నిద్రపోవాలి? అరే, నా తలంతా ఎలా తిరిగిపోతుందంటే నేను నిలకడగా నిలబడలేకపోతున్నాను తమ్ముడు.
ఓయ్ నా చేతుల్ని పైకెత్తలేకపోతున్నాను. నేను బాక్సింగ్ ఎలా చేయాలి? మోటు, నీ అదృష్టం బాగుండి బాక్సర్ చేతులు పనిచేయడం లేదు. లేకపోతే ఒక్కసారి ఆలోచించుకో, ఈ పాటికి ఏమై ఉండేవాడివో. చేతులు పనిచేయకపోతే మాత్రం ఏంటి, కాళ్ళు పనిచేస్తున్నాయి కదా. పదండి మిత్రులారా, ఈ యోగా గురువుకి మనం కొత్త ఆసనం నేర్పిద్దాం. పదండి. నేను నేర్పిస్తాను. మోటు, ఇప్పుడు నేను కూడా నీకు ఒక ఆసనం చెబుతున్నాను. పూర్ణ దివస రన్నింగ్ ఆసనం. అంటే రోజంతా పరిగెడుతూనే ఉండు. అయితే పరిగెడతాను. అరే, నీ యోగా భూతం ఎప్పటికైనా దిగిందా లేదా? అరే, నా భూతం దిగిపోయింది, కానీ కొట్టాలని పరిగెడుతున్నారే వాళ్ళ భూతాలు దిగలేదు. వీళ్ళని ఎలా ఆపను?